యాక్చువల్లీ విష్ణుప్రియ ఏమనుకున్నానంటే ఆడికి వెళ్ళాక నెక్స్ట్ మన సోనియా చూడడానికి మాత్రం చాలా బాగుంటది, మంచి నాకు మనకంట అని చెప్పని బిగ్ బాస్ చూస్తున్నాయి కదా అప్పుడప్పుడు అలా చూస్తున్నాం భయ్యా. టైం దొరికినప్పుడు మనకి అంటే ప్రొఫెషనల్ గా ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు టైం దొరికినప్పుడు చూసుకోవాలి తప్ప దాని మీదే ఎవరు మన బేబక్క సోనియా. సోనియా తెలుసు కదా, సోనియా బాగుంటది భయ్య చూడడానికి. శేఖర్ భాష మధ్యన బాగా వైరల్ అయితే నేను శేఖర్ భాష. అవును. విష్ణుప్రియ పృథ్వీరాజ భయ్య మనకు టచ్ లో మనకి ఏం తెలియదు ఆడి గురించి కూడా. నాగ మనకంట బుసలు కొడుతున్నాడు నాగమంటే మన బేబక్క నామినేషన్ లో ఉంది. ఎందుకుందంటే ప్రెజర్ కుక్కర్ తెలియక పాపం ఏదో ఇన్వాల్వ్మెంట్ అయితే అది కాదు భయ్యా, ప్రెజర్ కుక్కర్ అని కాదు, ప్రెజర్ కుక్కర్ సౌండ్ వచ్చిందని కూడా వేస్తున్నారు భయ్యా. అదే కదా భయ్యం. మన బేబక్క ఇంకా తెలియదు అనుకుంటున్న వాళ్ళకి బేబక్క కోసం. అదే మన బేబక్క అయితే మెయిన్ గా ఈ సోనియా ఉంది కదా, ఆ సోనియా ప్రెజర్ కుక్కర్ మీద నామినేషన్ వేసింది. ఇంకా వేరే పృథ్వీరాజ్ అన్నాడు. పృథ్వీరాజ్ ఏం చేస్తాడంటే అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ అన్నాడు. అంటే ఫిట్ గా లేవు, నువ్వు గేమ్స్ ఆడట్లేదు, అందుకే నామినేషన్ చేద్దానని. ఆమె పర్సనాలిటీకి అట్లా చేయగలదు అట్లా చేయగలదు భయ్య. ఈడేదో 6 ప్యాక్ పెంచాడని ఆమె పంచడానికి అవ్వలేదు కదా. అదే ఆ బేబక్ కూడా చెప్పిందిలే మంచిగా. నా బాడీ ఎంత సహకరిస్తుందో అంతే నేను చేయగలను, నేను ఇవ్వాల్సిన కంటెంట్ ఇస్తాను, ఎంటర్టైన్మెంట్ నాది మెయిన్, అది ఇస్తాను అన్నది. ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది బానే. మన బేబక్ అయితే నామినేషన్ లో ఉంది. చూద్దాం అసలు బేబక్క ఏమవుతుందో. నెక్స్ట్ మన సోనియా చూడడానికి మాత్రం చాలా బాగుంటది, మంచి బాగుంది, అందంగా. అనవసరంగా బిగ్ బాస్ చాలా సీరియస్ తీసుకుని యాడ్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే ఇప్పుడు ఆడికి వెళ్ళి మనం జెన్యున్ గా ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తారు, మనం డబ్బులు సంపాదించాలి, డబ్బుల కోసం పేమెంట్ల కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోకూడదు కదా. దాంతో ఆడుతున్నావు, నీకు ఫుడ్ అంటే రెస్పెక్ట్ లేదని చెప్తున్నారు. బయట నార్మల్ గా క్యాజువల్ గా క్యాచ్ పండుతో ఆడితే అదేంటి భయ్యా. అయ్యో మరి ఆవిడ చెప్పింది ఆవిడది అలా కొద్దిగా యాడ్ చేస్తున్నట్టు అనిపించింది. సోనియా అయితే ఏంటంటే మాట్లాడుతుంది కానీ కరెక్ట్ గా కొద్దిగా అనవసరంగా ఎక్కువ మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. అదే సోనియా అయితే నామినేషన్ లో ఉంది. సోనియాకి నామినేషన్ ఎవరు వేసారంటే మొన్నటి వరకు రెచ్చిపోయింది. ఎప్పుడైతే టాస్క్లు స్టార్ట్ అయ్యో డల్ అయిపోయి కూర్చుంది భయ్యా. అదే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంకా నేను చూడలేదు అది. ఇప్పుడు మన శేఖర్ భాష ఉన్నాడు కదా. అవునా, పొండరాజే చాలా హీరో కోసం కొద్దిగా సపోర్ట్ చేయడం వల్ల బాగా ఎర్లేడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి పిచ్చి జోకులు అన్ని బాగానే వేస్తున్నాడు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అది బాగానే వేస్తున్నాడు. కానీ శేఖర్ భాష అయితే దీనికోసం లేజినెస్ ఎక్కువైపోతుందని నామినేషన్ వేశారు. అవునా, శేఖర్ భాష అదైతే కరెక్టే, అదైతే కరెక్ట్. వెళ్ళి ఫన్నీ చేసుకోవడానికి కాదు కదా, అన్ని కొన్ని పనులు ఉన్నాయి చెయ్యాలా. చెయ్యకుండా నేను కూర్చుంటాను రెండు పెట్టానంటే అవ్వదు కదా. శేఖర్ భాష అయితే అన్నాడు. పృథ్వీరాజ్ అయితే మాకు తెలియదు. ఆ భయ్య చూడడానికి మంచి కేరళ స్టైల్ మంచి బాగానే ఉన్నాడు. ఏమో పొంక్ స్టైల్ వేసుకొని తిరుగుతున్నాడు అటు ఇటు ఇలా 2 జేబులు చేతులు పెట్టుకొని. కొన్ని కౌంటర్లు కూడా బాగానే వేస్తున్నాడు. విష్ణుప్రియకి ఎక్కడ అన్నాడు. అదే పృథ్వీరాజ్ కి అయితే మన ఆదిత్య ఉన్నాడు కదా, ఆదిత్య మన బేబక్క నామినేషన్ వేశారు. పృథ్వీరాజ్ కి యాక్సెప్ట్ చేశాడు బాగానే. అంతే యాక్సెప్ట్ చేశాడంటే తప్పు ఉందనే కదా. అదే ఆడికి తప్పు అంటే యాంగర్ ఇష్యూ ఏదో ఉన్నది అన్నాడు. ఆడు సడన్ గా అక్కడ రేజ్ అయిపోయాడు, మెదడుగా ఆడు ఒప్పుకున్నాడు. సోనియా ఉంది కదా, సోనియా విష్ణుప్రియని ఒక డైలాగ్ వేసింది. నార్మల్ గా విష్ణుప్రియని అసలు అది నేను షోస్ అన్ని చూసి గట్టిగా అంటే ఫైట్ చేస్తుంది, ఏదో పాయింట్లు గట్టిగా మాడుతుంది, ఎవరు మాట్లాడలేరు అనేసి అనుకున్నాను నేను. కానీ అక్కడ విష్ణుప్రియ ఏం చేసిందంటే, విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసింది. ఏమన్నాడంటే ఇప్పుడు బేబక్క కుక్కర్ కోసం అయింది కదా, అది ఆ టాపిక్ ఎత్తి సోనియాని నామినేట్ చేసింది విష్ణుప్రియ. ఓకే, దాని తర్వాత ప్రేరణ ఉంది కదా, ప్రేరణ వచ్చి సోనియాని నామినేషన్ చేసింది. ఏమనంటే నువ్వు విష్ణుప్రియ అని ఒక మాట అన్నావు, అది ఎవరు వాళ్ళ ఇష్టం అలా ఉంటారు అనేసి నామినేట్ చేసింది. అక్కడ సోనియా ఏమని తెలుసా, ఏమన్నదంటే విష్ణుప్రియని ఒక మాట అన్నాను కరెక్టే, నేను ఒప్పుకుంటాను. యోగా చేసినప్పుడు ఇక్కడ యోగా చేయడానికి రాలే కదా, టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు, మన దీనిపై పెట్టుకున్నా ఏదో మాట అన్నదంట, అందుకోసం ప్రేరణ నామినేట్ చేసింది. అయితే విష్ణుప్రియ పట్టించుకోలేదు, నువ్వెందుకు పట్టించుకున్నావు అన్నది. అసలు విష్ణుప్రియ అది ఎందుకు పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు.
అసలు విష్ణుప్రియ ఇలాంటి మాటలు అదే ఆమె ఆమె పట్టించుకోవడానికి రాలేదు భయ్యా, ఆమె ఏదో ఇలా అనుకోవడానికి వచ్చింది అంతే. అది డాన్స్ చేసింది, అది వెరైటీగా ఉంది. వాళ్ళు పక్కన ఫైటింగ్ చేసుకుంటే డాన్స్ చేసి మనకి అవన్నీ అనవసరం, అక్కడ ఏం జరుగుతుంది అవన్నీ అనవసరం. అదే పేరున బాగానే ఫైట్ చేసింది విష్ణుప్రియ. లైట్ సోనియా దగ్గర కొద్దిగా తగ్గుతుంది అనిపిస్తుంది. సోనియా అయితే ఖచ్చితంగా డిస్కషన్లో మామూలుగా ఉండదు, గట్టిగా ఆమె అసలు తగ్గదు కదా మెయిన్, గట్టిగా వేస్తుంది. ఏమనుకున్నా చెప్పు. మనం ఇప్పుడు మెయిన్గా మాట్లాడిస్తుంది ఏంటంటే మణికంఠ. భయ్యా చూసినప్పుడు ఫస్ట్ ఏడ్చుకున్నాం కానీ మణికంఠ నాదైతే చూడడానికి మనోడు బాగానే అన్నాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాక చూడు ఒక పాట పాడాడు. పాట పాడినప్పుడు మన అనిల్ రావుపూడి డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆడో టైప్ ఆఫ్ ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అది ట్రోల్స్ లో గట్టిగా వేసుకుంటారు, అది ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నాగమణికంట వాళ్ళు ఏదో నామినేషన్ చేశారు. ఫస్ట్ ఆడికన్నా బుర్ర ఉండాలి కదా భయ్యా, ఫస్ట్ లోనే వెళ్ళిన ఇలా ఎలా పంపించేస్తారు. అదే పంపించరు, అదే పంపించరని ఏదో అక్కడ యాడ్ చేయడం ఏదో వీడికి ఏదో ఉన్నాయి పాపం, ఏదో ప్రాబ్లంలు ఉన్నాయి. ఫస్ట్ వీడు ఏంటంటే వాళ్ళు ఉన్న మేజర్ బాధ ఉంటుంది కదా, ఆ బాధని ఫస్ట్ బయట ఇచ్చాడు భయ్య. ఆడు ఏంటంటే ఎంత బాధపడ్డా అన్నది చెప్పేశాడు భయ్య. అది ఏంటంటే కొన్ని మంది ఎలా చేస్తారంటే షో వెళ్ళి కొద్దీ ఒక టైం వస్తుంది, షోలో ఒక టైం నీలో ఒక నువ్వు బాగా బాధపడే సిచ్యువేషన్ ఏదో చెప్పని చెప్తారు. అప్పుడు అందరూ కొంతమంది రివీల్ చేసుకుంటారు. కానీ ఏంటంటే ఫస్ట్ నామినేషన్కే కొద్దిగా అది రివీల్ చేసేయడం వల్ల ఏంటంటే కొద్ది లైట్ తీసుకున్నారు. అందరికి ఉన్న ప్రాబ్లమ్సే కదా, ఏమైంది అయితే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న విధంగా పోర్ట్రేట్ అయిపోయింది. అది ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా యాడ్ చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మినిమం కొన్ని ప్రెజర్లు మెయిన్ అదే అవుతాయి, కొన్ని మాటలు అంటారు తీసుకోవాలి, మనమే ఇవ్వాలి, అంత కామ్గా ఉండకూడదు, అన్నీ అనుకుని రావాలి. మరీ అంత సెన్సిటివ్ టైప్ ఉంటే గట్టిగా రాడేట్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ మామూలుగానే కలిసి ఉన్నాడులే. ఇప్పుడైతే కొద్దిగా ఓపెన్ అయిపోయాడు. మెయిన్ ఏంటంటే ఏడిచాడు, ఏడుతూ ఆడు బాగా చెప్పుకున్నాడు. మేబీ ఆడు ఉన్న ఆ బాధ అంతా దిగిపోయి ఉండొచ్చు అందరి దగ్గర ఆడడం వల్ల. కానీ కొద్దిగా ఏంటంటే ఏడు అదే ఇప్పుడు ఎవరు మన నైనిక ఉంది కదా, ఒక పాయింట్ నైనిక మళ్ళీ పేరున ఒక పాయింట్ చెప్పింది మనవాడికి. ఏమనంటే నువ్వు నెగిటివ్ తీసుకుంటున్నావు, అలాగే నువ్వు ఎందుకు కలనాకు ట్రై చేయట్లేదు అనేసి అన్నది. వీడు కూడా ఏంటంటే వీళ్ళందరూ నేను నమ్మను, నేను గేమ్ ఆడినాకు వచ్చాను, మైండ్ గేమ్ ఆడినాకు వచ్చాను అని బాగా ఫిక్స్ అయ్యాడు. కానీ అందరూ అంటారు 100 మాటలు అంటారు, ఆయన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆడకూడదంటే ఆడొచ్చు, కానీ వాళ్ళకి అది నీలో ఈడెప్పుడు ఏడుస్తాడు అన్న మాట తెచ్చుకోకూడదు. మనం ఏడ్చినా పర్లేదు, అదేం కాదు. కానీ ఈడెప్పుడు ఏడుతూనే ఉంటాడు, వీడికి ఏనంటే అదే అది సింపతి కార్డ్ చూపిస్తున్నాడు అన్న ఫీలింగ్లో వాళ్ళకి తెప్పించకూడదు కదా. మనం చూపించుకోవచ్చు కానీ అంత చెప్పలేం భయ్యా, ఎవడో ఎలా పెరిగాడు అన్నది చెప్పలేం కదా. ఇప్పుడు అతను ఫస్ట్ నుండి స్ట్రగుల్ అయ్యాడు, అతను చెప్పాలనుకున్నది చెప్పలేక ఏడుస్తున్నాడేమో, మనకు తెలియదు కదా అది. ఇప్పుడు ఒకడు స్ట్రాంగ్ ఉంటాడు, ఒకడు కొన్నిటిలో వీక్ ఉంటాడు, ఆడికి చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు. ఆ టైంలో ఏంటంటే ఇట్లా అయిపోతాడు అంతే, సింపుల్. బర్స్ట్ అవ్వడం ఏంటంటే ఎమోషనల్గా బర్స్ట్ అయిపోవడం వల్ల అక్కడ ఏంటంటే అదే ఎమోషనల్ సింపతి కార్డు ఏదో చూపిస్తున్నాను ఏదో అని వస్తుంది అనవసరంగా. ఇప్పుడు మళ్ళీ ఎలాగైతాడో కొద్ది టాస్క్లన్నీ ఆడితే మళ్ళీ ఏమైనా రికవర్ అయిపోవచ్చు. ఇప్పుడే ఏం లేదు, కానీ నాగమణికంటే అయితే కొద్దిగా బాగా వైరల్ అయిపోయాడు. ఆ విగ్ తీయడం ఒకటి అదొకటి ఫస్ట్ ఇలా అంటున్నప్పుడు నేను ఏంటి బుర్రకుండా ఇలా తలనొప్పి వచ్చేందా అని అనుకున్నా భయ్యా. సడన్ గా ఇలా తీసాడు, తీసినా తీయపని ఎవడేం పట్టించుకోడు, అసలు దాని గురించి సంబంధం లేదు కదా. లేదు కానీ ఓపెన్ అప్ ఇప్పుడు అది తీసాను నాదంతా ఓపెన్ చేస్తాడంటే అయిపోదు కదా. అది ఏదో కొద్దిగా ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ అంటే కొద్దిగా ఆలోచించుకుని, ఇప్పుడు టెలివిజన్ అదే ఇప్పుడు అంత మీడియాలో ఉన్నారు కాబట్టి బయట ట్రోల్స్ కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలుసు కదా, దాన్ని బట్టి ఆలోచించుకున్న కొద్దిగా అంత ఎమోషనల్గా అయిపోకుండా వాంటి సరిపోద్ది. నువ్వు ఈ వీక్ ఎవరు సేఫ్ అవుతారు అనుకుంటున్నావు? అదే సేఫ్ కాదు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నావు చెప్పు. నేనైతే అనుకోవడం భయ్యా బేబక్ అనుకుంటున్నాను. నేను బేబక్ ఎలిమినేట్ అయిపోద్దా? ఎందుకంటే అందరూ
వీళ్ళ మీదే పడుతున్నారు. మెయిన్ ఏంటంటే మాట్లాడే వాళ్ళది పర్లే, బతికేస్తారు అందులో. అర్థమైందా? నువ్వు ఎంత వాగితే అంతలా ఉంటావు భయ్యా. నువ్వు ఎవరు సేఫ్, అదే ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటున్నావు చెప్పు. నేనైతే అనుకున్నది మనకంటే కొన్నా భయ్యా, అందాక ఆడే స్ట్రగుల్ ఇవన్నీ కొంచెం ఆడే అనుకున్నా. ఆడే ఏమనుకున్నాడంటే 5 weeks అన్నా ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. ఆ 5 weeks ఉంటే చాలు అని నేను అనుకుంటున్నా ప్రజెంట్ ఉన్న ఎలిమినేషన్లో. నేనైతే ఇప్పుడు ఎలిమినేషన్లో పృథ్వీ ఉన్నాడు కదా, అంటే ఆడు మనకు తెలియదు పెద్దగా. బేబాకి తెలుసు, కంటెంట్ తెలుస్తుంది మామూలుగా ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూసాం. మన సోనియా అయితే తెలియదు కానీ చూడడానికి బాగుంది కాబట్టి ఉండాలి, మరి కొన్ని రోజులు ఉండాలి కదా. శేఖర్ బాసు మనకు తెలిసిందే, ఆయన ఉండాలి, పక్క ఉండాలి. ఆయన లేకపోతే అసలు షో నడదు భయ్యా. అన్నీ ఉండాలి. ఇంకెవరు విష్ణుప్రియ ఖచ్చితంగా ఉండాలి, ఉంచుతారు భయ్యా, బట్టి జరగదు. అదే విష్ణుప్రియ అయితే ఉండొచ్చు. నేనైతే పృథ్వీ ఎవరికి తెలియదు కాబట్టి పృథ్వీ వెళ్ళిపోతానని బయటకు వెళ్తున్నాను. పృథ్వీ వెళ్ళడు భయ్యా, నేను బయటకు వెళ్తున్నా. పృథ్వీ వెళ్ళడు. ఎవరు వెళ్ళిపోతారు అనుకో, బేబక్ అని అనుకుంటున్నాను. నువ్వు బేబక్ అనుకుంటున్నా, నేను బేబక్ సేఫ్ అవుతుంది, పృథ్వీ వెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నాను. అంటే మణికంఠన్ ఉంచుతారు, ఎందుకంటే కొంతమంది ట్రోల్ చేస్తారు కదా, ట్రోలింగ్స్ వల్ల కొంచెం హైప్ అవుతుంది, చూడాలన్న థాట్ వస్తుంది అందరికి. అట్లానే ఉంచుతారు. మణికంఠన్ అయితే అడుగుతుంది కంటెంట్ వెగిల్ అయితే బాగానే పాపం ఆడి అంతా విగ్రహమే. కానీ కొంతమంది నేను బేబక్క, నువ్వేమో పృథ్వీ అన్నావు, నేను పృథ్వీరాజ్ వెళ్ళిపోతాను అనుకుంటున్నా. ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టుంచు. అది అయిన తర్వాత అదే ఎపిసోడ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా నాకు బిర్యానీ ఇప్పించా. మరి నువ్వే ఇప్పిస్తావు భయ్యా? ఇప్పిస్తాను మన హాస్టల్లో బిర్యానీ. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. సరే భయ్యా, సరే సరే, మన హాస్టల్లో బిర్యానీ భయ్యో. దీనికన్నా నేనే 2 సార్లు ఇప్పిస్తాను భయ్యా, సరేనా?